हरे कृष्ण। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने। नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी असत्यदेशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासवी गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। మనం ఏంటి అంటే ఇక్కడ ప్రీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి కార్యక్రమం మొదలు పెట్టాం అన్నమాట. అంటే ప్రభుపాదుల వారు ఇస్కాన్ 4 పిల్లర్స్ మీద నిలబడుతుంది అని చెప్పారు. బుక్స్ ఆర్ ద బేసిస్, ప్రీచింగ్ ఈజ్ ద ఎసెన్స్, ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్, యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్. బుక్స్ ఆర్ ద బేసిస్ అంటే మనం ఏం మాట్లాడినా కానీ పరంపరానుగతంగా వచ్చినటువంటి శాస్త్రాల్లో ఆ సబ్జెక్ట్ ఉండాలి. ఇప్పుడు మీరు వేరే సాంప్రదాయాలు, వేరే ఆర్గనైజేషన్స్, ఇస్కాన్ గ్రంథాలు మీరు చూసినట్లయితే మొదటి నుంచి చివరి వరకు ఫిలాసఫీ ఒకే రకంగా ఉంటుంది. ఇస్కాన్ ప్రీచింగ్ ఈజ్ ద ఎసెన్స్, బుక్స్ ఆర్ ద బేసిస్, ప్రీచింగ్ ఈజ్ ద ఎసెన్స్, ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్, యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్. అంటే నేను ఒక్కొక్కటి ఎలాబరేట్ చేస్తాను. సో మనం ఏం మాట్లాడినా కానీ ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి గ్రంథాల్లో ఖచ్చితంగా అది ఉండాలా. మెంటల్ స్పెక్యులేషన్స్ ఉండకూడదు, ఏదో ఊహించేసుకొని ఏదేదో చెప్పడం అటువంటిది ఉండకూడదు అన్నమాట. మరి ఆ పరంపర డీవియేట్ కాకుండా ఉండాలంటే 4 అండి మొత్తం. యూటిలిటీ, ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్, ప్రీచింగ్ ఈజ్ ద ఎసెన్స్. అది పైది కిందదైన పర్లేదు ఇంట్లో. సో మనము ఎప్పుడైతే మనస్సుకు తోచింది చెప్తామో అప్పుడు ఏమవుతుందంటే పరంపర నుంచి మనం డీవియేట్ అవుతాం. పరంపర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే పరంపరలో కృష్ణుడు ఏదైతే ఉద్దేశంతో సందేశం చెప్పారో ఈరోజు మనం మాట్లాడేది కూడా అదే అయి ఉండాలి. దాన్ని పరంపర అంటారు. కృష్ణుడు ఒకటి చెప్పి మధ్యలో ఆయన ఒకటి చెప్పి ఇప్పుడు మనం ఇంకోటి చెప్తే దాన్ని పరంపర అనరు అనమాట. సో పరంపర డీవియేట్ కాకుండా ఉన్నప్పుడే మనకు పవర్ ఉంటుంది మనం ప్రచారం చేసే దాంట్లో. సో అందువల్ల ఖచ్చితంగా ఏంటి అంటే మనం ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నామో అది మన పూర్వాచార్యులు ఇచ్చినటువంటి గ్రంథాలలో నుంచి వచ్చినటువంటి తత్వాన్ని మాత్రమే మనం ప్రచారం చేయాలా. ఇది ఖచ్చితంగా ఉండాలి. మరి దాన్ని మనం ప్రచారం చేయాలంటే అదే తత్వాన్ని మనం ఆ గ్రంథాలు చదువు ఉండాలా. శ్రీల ప్రభుపాదుల వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నా యొక్క శిష్యులు నన్ను సంతృప్తిపరచడానికి నా పుస్తకాలు వితరణ చేస్తున్నారు కానీ నా పుస్తకాలని చదవట్లేదు అన్నారు. సో నా పుస్తకాలని నన్ను ప్రభుపాదుల వారు చెప్పారు. ఎందువల్లంటే ఇది పరమోత్కృష్టమైనటువంటి వైష్ణవ సిద్ధాంతం కలిగినటువంటి సంస్థ. వైష్ణవ అంటే ఏంటి? పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేవాడు వైష్ణవుడు. సో దుఃఖం జీవుల్లో ఎట్లా పోతుంది? దుఃఖాన్ని పోగొట్టగలిగినటువంటి వ్యక్తికి శరణాగతి పొందినప్పుడు దుఃఖం పోతుంది. మరి దుఃఖం పోగొట్టగలిగినటువంటి వ్యక్తి ఎవరు ఈ సృష్టిలో? ఆ భగవంతుడు ఒక్కడే. సో ఆ భగవంతుని దగ్గరికి జీవుడిని తీసుకొని వస్తే కానీ జీవుడు ఉద్ధరింపబడ్డు. మరి ఆ ప్రచారం అన్నటువంటిది చేయకుండా ఉన్నాడు అంటే అతను జడంతో సమానం, రాయితో సమానం. సో ఎవరైనా వైష్ణవుడు ఏంటి అంటే చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్,
ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా కృష్ణుడి యొక్క తత్వాన్ని చెప్పేవాడు. సో ఎప్పుడు భక్తుడిలో కూడా ఉత్సాహం ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరు ఉత్సాహంగా ఉంటారు అంటే ప్రచారం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, ప్రీచింగ్ ఈజ్ ద ఎసెన్స్ అన్నారు. మాధుర్యం, ఆ మాధుర్యం ఏంటి అంటే ప్రచారం లేకపోతే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను మాయాపూర్ మొన్న వెళ్తే ఉదయంతో లేచి జస్ట్ షుగర్ టెస్ట్ చేసుకుంటే 550 ఉండింది అనమాట. 550 ఉండింది. తర్వాత ఫోన్ వచ్చింది, ఏమనంటే బెంగళూరు నుంచి కొంతమంది డివోటీస్ వచ్చినారు, కొంచెం మీరు ఏమైనా క్లాస్ ఇవ్వగలరా అని చెప్పి. నాతోటి అమృతేష్ ప్రభు అని ఒక ఫ్రెండ్ వచ్చినాడు అనమాట. ఆయన అన్నారు, ప్రభు మీరు వెళ్ళి క్లాస్ ఇచ్చేయండి, నీరసం గిరసం పోతుంది అన్నారు. నిజమా? వెళ్ళి ఆ 550 షుగర్ ఉంటే పోయి కూర్చొని క్లాస్ ఇస్తే, క్లాస్ అయిపోయిన తర్వాత నేను చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను. సో అన్ని రకాలు, ఆరోగ్యమే కాదు, చైతన్యం, ఆనందం, అన్ని రకాలైనటువంటి ఒక ఉత్సాహం అన్నటువంటిది, మాధుర్యమైనటువంటిది మనం కృష్ణుని ఇవ్వడం ద్వారా వస్తుంది. అందుకని ప్రభుపాదులు వారు చెప్పారు, యు గివ్ కృష్ణ యు గెట్ కృష్ణ. కృష్ణుని నువ్వు ఇస్తే కృష్ణుని నువ్వు పొందుతావు. సో కృష్ణునికి ఇష్టమైన పని కూడా అది, చాలా కృష్ణునికి ఇష్టమైన పని అది. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ ప్రచారం అన్నటువంటిది మన యొక్క ఉద్యమం, కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ముఖ్యమైనటువంటి అంశం. మరి ప్రచారం ఎట్లా చేయాలా? సో ప్రచారకుడికి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం, ప్రచారకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే దేశకాల జ్ఞానం. దేశకాల జ్ఞాని అంటే టైం అండ్ ప్లేస్ అండ్ సర్కమ్స్టెన్స్ని బట్టి మాట్లాడాలా ప్రచారకుడు. ఎవరికి ఏం చెప్పాలా, ఏ టైంలో ఏం చెప్పాలా. ప్రచారకుడు ఏంటి అంటే టైం అండ్ ప్లేస్ అండ్ సర్కమ్స్టెన్స్, దాన్ని బట్టి. నేను ఒకసారి ఒక పెద్ద మినిస్టర్ కుమారుడు, మినిస్టర్ ఎమ్మెల్యేనో వాళ్ళ కుమారుడు కూతురు పెళ్ళికి పిలిచారు, వెళ్ళాను. నాతో ఒక భక్తుడు వచ్చాడు, గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. మనం ఏదో విష్ చేసి వాళ్ళు ఏదో అక్షంతలు ఇచ్చారు, ఆశీర్వచనం చేసి వెళ్ళిపోవాలా. నాతో వచ్చిన భక్తుడు నేనేం మాట్లాడలేదు. అతను ఏం చెప్తున్నాడు తెలుసా, వివాహ బంధం అంటే అది ఇంద్రియ తృప్తి కోసం కాదు, పిల్లల్ని కనాలంటేనే అక్కడ అది ఇదని చెప్పి సంసారం ఎట్ చేయాలో చెప్తున్నాడు అనమాట. ఇది ఆ స్టేజ్ మీద ఇంకా మినిస్టర్లు అందరు కూడా లైన్లో ఉన్నారనమాట. సో అక్కడ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి అది అసలు వాళ్ళకి అసలు కృష్ణతత్వం అంటే, నీవు కృష్ణతత్వంలో కొన్ని సంవత్సరాలు ఉండేటువంటి వ్యక్తికే అసలు సంసార జీవితం ఏంటి ఇవన్నీ కూడా సరైన అవగాహన లేదు. పోయి పెళ్లి చేస్తా ఉంటే పోయి ఈ క్లాస్ నేను అన్నాను, చాలు నీకు సపరేట్గా ఏర్పాటు చేస్తాను, వచ్చి స్టేజ్ దిగేద్దాం మనం అని చెప్పాను. సో తర్వాత ప్రదేశము, కాలము, పరిస్థితిని బట్టి ప్రచారం చేయాలన్నమాట. సో అందుకని మనం ఏంటి అంటే ఒక టైలర్ ఉంటాడు, ఆడి దగ్గర మిషన్ ఉంటుంది, కుట్టుకూలికి సంబంధించినవన్నీ ఐటమ్స్ ఉంటాయి. అయితే టైలర్ ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సైజులు తీసుకొని కుడతాడు, అంతేగాని అందరికీ ఒకే సైజు కాదు. ఆయన అందరికీ లావుట్ ఆయన ఒక ఆయన వచ్చాడు, ఆయన 3 అడుగులు వెడల్పున్నాడు, ఆయన యొక్క కుర్తా అందరికీ ఇదే అని చెప్పి కుట్టేస్తే పరిస్థితి ఏంటి, అందరూ బాబాలు అయిపోతారు. బాబాలు కొంతమంది కింద దాకా వేసుకొని ఉంటారు లూజ్ది. ఆ టైప్లో అందరికీ ఒకే సైజు అంటే కుదరదు అది. సో టైలర్ ఏంటి అంటే ఎవడి సైజు ఏంటి అని కొలతలు తీసుకొని అతను డ్రెస్ కుట్టాలన్నమాట. ప్రచారకుడు కూడా ఎవరికి ఎంత మోతాదులో మనం ఇవ్వాలా అని తెలుసుకొని ప్రచారం చేసినప్పుడే అది మనం విజయవంతమవుతుంది. లేకపోతే డాక్టర్ కూడా రోగి యొక్క తీవ్రతను బట్టి, రోగం యొక్క తీవ్రతను బట్టి మెడిసిన్ ఇవ్వాలా. అందరికీ ఒకే ట్రీట్మెంట్ అంటే రోగి పోతాడు. సో అట్లాగా ప్రచారకుడు కూడా చాలా ఎక్స్పర్ట్గా ఉండాలా. ఒక టైలర్ లాగా మెజర్మెంట్స్ తోటి ఎవరికి ఎంత మనం ఇవ్వాలా, ఎవరికి మనం ఎంత ఇవ్వాలా. ఒకసారి ఒక రీసెంట్గానే ఒక మాతాజీ ఒక డోనర్ని తీసుకొని వచ్చింది నా దగ్గరికి. వాళ్ళు మన కార్యక్రమాలంటే ఇన్స్పైర్ అయిపోయి ₹1,00,000 డొనేషన్ ఇస్తున్నారనమాట. ఆ డొనేషన్ ఇచ్చేటువంటి వాళ్ళ ముందు ఆమె ఏమంటుందంటే, ప్రభు
డ్రెస్కి ఇవ్వాలనుకుంటున్నారు, ఆ మాతాజీ కుదరదంటా ఉంది, అది ఇది అని చెప్పి ఈ విషయాలన్నీ ఆ ముందు మాట్లాడతాం. అది అవసరమా? ఏది మాట్లాడాలా? ఒరే వీళ్ళు డ్రెస్కి ఇది ఇవ్వాలా ఇవ్వకూడదని అవన్నీ వాళ్ళ ముందు చెప్తే రెండోసారి ఆమె అసలు డొనేషన్ కాదు కదా, భక్తి కాదు కదా, ఏమీ ఉండదు. సో అంటే మనం చాలా ఇమ్మెచ్యూర్గా ఉన్నాం, చాలా ఇమ్మెచ్యూర్. ప్రచారం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఏదైనా హాస్పిటల్కి మనం ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఎంత చక్కగా వైద్యం చేస్తాడు ఏంటి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎవరైతే బాగుంటుంది ట్రీట్మెంట్కి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వెళ్తాం. నెగటివ్ థింగ్స్ మనం తీసుకోం. అక్కడికి వెళ్ళిపోయి ఓపీలో ఈరోజు క్యాజువాలిటీలో ఎంతమంది పోయారు అని ఫస్ట్ అది అడిగితే, లేకపోతే ఆ హాస్పిటల్ యాజమాన్యం కూడా ఆ ఓపీ దగ్గర నిలబడుకొని ఈరోజు క్యాజువాలిటీలో 7 గంటలకు ఒకటి పోయాడు, 8 గంటలకు ఒకటి పోయాడు, 9కి ఒకటి పోయాడు అని చెప్పి వాళ్ళు అక్కడ పెద్దగా డిస్కషన్ చేసుకుంటుంటే ఈ పేషెంట్లు అందరూ పోతారు బయటికి. ఎందువల్లంటే అవన్నీ వింటే వాళ్ళు ఓయమ్మ ఏదో ఈ నయం చేస్తాడని చెప్పి వచ్చాము. సో అందుకని ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ ప్రీచర్ ఏంటి అంటే దేశ కాలజ్ఞ. అతనికి దేశము కాలాన్ని బట్టి సర్కమ్స్టెన్సెస్ని బట్టి వ్యక్తులను బట్టి ప్రచారం చేయాలా. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు మరణించినప్పుడు తల్లికి ఒక సందేశం ఇస్తున్నాడు, హిరణ్యాక్షుని యొక్క భార్యకు ఒక సందేశం ఇస్తున్నాడు, హిరణ్యాక్షుడికి 9 మంది పిల్లలు వాళ్ళకో సందేశం ఇస్తూ ఉన్నాడు. సో అందరికీ ఒకే రకంగా చెప్పట్లేదు అనమాట. తల్లికి చెప్పాల్సింది తల్లికి చెప్తున్నాడు, భార్యకు చెప్పాల్సింది భార్యకు చెప్తున్నాడు, కుమారులకు చెప్పాల్సింది కుమారులకు చెప్తున్నాడు. ఇది దేశకాలజ్ఞ అంటే. పరిస్థితిని బట్టి, సర్కమ్స్టెన్సెస్ని బట్టి, సిచ్యుయేషన్ని బట్టి మనం ప్రచారం చేయాలి. నేను ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒకసారి నేను ఏదో హైదరాబాద్ టెంపుల్లో మరమ్మతులు రిపేర్లు అవి చేపిస్తూ కొంచెం రెనోవేషన్ చేస్తూ ఉంటే, ఎప్పుడో ప్రభుపాదుల వారు కట్టారు, ఆ సున్నం ఊడి పడిపోతా ఉంది అది ఇది అంటే టెంపుల్ హాల్లో టైల్స్ వేస్తా ఉంటే ఒక ఆ టైల్స్ కంపెనీ పెద్ద ఓనర్, పెద్ద పారిశ్రామికవేత్త, ఆయన దగ్గరికి ఒక భక్తుడు తీసుకెళ్ళాడు. వెళ్ళాం, నేను ఏదో ప్రీచింగ్ చేస్తా ఉన్నాను. నేను కొంచెం ఊపిరి పీల్చుకున్న లోపల నాతో వచ్చిన ఆయన మొదలు పెట్టాడు, మీరు అసలు ఇస్కాన్ని ఎందుకు ఫాలో చేయాలంటే తెలుసా అన్నాడు. అంటే అతను తెలియదండి అన్నాడు. ఎందుకంటే ఇస్కాన్లో ఒక ప్రత్యేకత ఉంది. గర్భోదశాయక విష్ణు, క్షీరోదశాయక విష్ణు, కారణోదశాయక విష్ణు, వీళ్ళందరి గురించి చెప్పున్నారు. అందుకని చెప్పి మీరు ఇస్కాన్ ఫాలో చేయాలా అన్నాడు. ఆడు చుక్కలు చూస్తున్నాడు, గర్భోదశాయక విష్ణు, క్షీరోదశాయ. అసలు ఇస్కాన్కి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకే తెలియదు అసలు ఇవన్నీ ఏంటి అనేది. మొట్టమొదటిసారి ఆడికి గర్భోదశాయక విష్ణు, క్షీరోదశాయక విష్ణు, కారణోదశాయక విష్ణు వీళ్ళ గురించి చెప్తారు కాబట్టి మీరు ఇస్కాన్ ఫాలో అవ్వాలి. నో, ఇది కాదనమాట. సో ఇంకోటి ఏంటి అంటే, మనము జపం చేయడానికి, నియమాలు పాటించడానికి చాలా టైం పట్టింది. ప్రచారకుల్లో ఇంకొక లక్షణం ఏంటి అంటే, నో అని చెప్పేదానికన్నా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. నువ్వు అది చేయకూడదు, నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది కాదు. మొదట్లోనే నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటే వాడు భయపడిపోతాడు. రెండో రోజు అసలు నువ్వు కనిపిస్తుంటే అది తిరుకొని ఏమో తలకాయ తినేస్తాను వేసుకోను. నువ్వు ప్రచారకుడిగా మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే నువ్వు ఇవ్వడానికి ప్రయత్నించాలా. యు గివ్. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, హయ్యర్ టేస్ట్ ఇస్తే లోయర్ టేస్ట్ ఆల్రెడీ వదిలేస్తారు. అట్టని చెప్పి 10 సంవత్సరాలైనా నియమాల గురించి చెప్పకుండా ఉండడం కాదు. ప్రభుపాదుల వారు ఏం చేసేవారు, సింపుల్. ఆయన ఒక రూమ్లో కూర్చొని ఉండేవారు, ఒక మూల గులాబ్ జాములు పెట్టారు. చాలామందికి ఏదో తెలిసింది, ఆ యువతకంతా స్వీట్ బాల్స్ ఉంటాయి, స్వామీజీ దగ్గరికి వెళ్తే భలే టేస్టీగా ఉన్నాయి. అక్కడ 2 సందర్భాలు. వాళ్ళు వచ్చేవాళ్ళు యువత, నేరుగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళకి ఎవరో ముందు తినేళ్ళ అడ్రస్ చెప్పాడు, మీరు టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కార్నర్లో ఒక బౌల్ నిండుకు ఉంటాయని. ఆడు ఇంక వేరేది ఏం చూసేవాడు కాదు, నేరుగా ఎంటర్ అయిపోయి నేరుగా అక్కడికి వెళ్ళిపోయి అని చెప్పి అవి నోట్లో వేసేసుకొని ఆయన వెళ్ళిపోబోతుంటే అప్పుడు ప్రభుపాదుల వారు వాట్ జెంటల్మాన్ అనేవాడు. అదే మనంగానే అయితే చూడబాయ్ నేరుగా తినేసి వెళ్ళిపోవడం కాదు, ఇట్రా మొత్తం ఇట్రా. ప్రభుపాదికి మనకు చూడండి వ్యత్యాసం. ప్రభుపాద్ తిన్న ఇచ్చారు, ఫస్ట్ తిను, నో ప్రాబ్లం, తిను.
తిన్న తర్వాత ఇప్పుడు ఒకటి మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే, ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ. మార్వాడి షాప్కి వెళ్ళండి, వాడు ఏ సాబాయా కూల్ డ్రింక్ లేకే ఆరే, అరే యజమాని వచ్చాడు కూల్ డ్రింక్ తీసుకురారా అంటాడు. నాకు వద్దండి వద్దండి అంటాడు. లేదు తాగండి, ఎండగా ఉంది, భలే వాళ్ళు మీకు ఇస్తే మాకు ఆనందం, తాగండి అంటాడు వాడు. వాడు 10 రూపాయలు కూల్ డ్రింక్ తాగిచ్చేసి 10,000 బిల్ చేయిస్తాడు మీ చేత. ఎందువల్లంటే ఆ కూల్ డ్రింక్ తాగిన దగ్గర నుంచి మనకేమనిపిస్తుంది అంటే, ఒరే కొనక్కుండా వెళ్ళిపోతే ఏమనుకుంటాడో వాడు, కూల్ డ్రింక్ తాగేసాం పొరపాటున, కొనక్కుండా వెళ్తే ఏమనుకుంటాడో వాడు, లోపల గీరుతూ ఉంటుంది, గెలుతూ ఉంటుంది మనల్ని. వాడికి తెలుసు, అందుకనే తాగిచ్చేసాడు. మొదట మనం కూడా ఫస్ట్ ఇవ్వడం మొదలు పెట్టాలా. ప్రచారం అంటే మార్కెటింగ్ ఇది. మనం ప్రచారం అంటే ఇవ్వాలా, మొదట ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? మంచి తత్వం చెప్పు, మంచి కృష్ణుడు కథ ఒకటి చెప్పు, అని కొంచెం ఆనందపరచు, కొంచెం తత్వం ఏదన్నా చెప్పు. ఇట్లాగా మనం ఏంటి అంటే ఆ వ్యక్తికి మొదట మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలా. ఎప్పుడైతే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, వాడు కూడా ప్రసాదం ఇచ్చాము, మంచి తత్వం ఇచ్చాము, అని పొగిడాము. ఫస్ట్ రాగానే నువ్వు పాపివి, నువ్వు దుర్మార్గుడివి, నీచుడివి, నికృష్టుడివి, అందుకనే భౌతిక జగత్తులో పుట్టావు, అందుకనే ఈ కష్టాలని నీకున్నావు, నువ్వు మహాపాపివి కాబట్టి కష్టాలు ఉన్నాయి, అది ఇది. ఇంట్లో భార్య తిట్టా, పిల్లకాయలు తిట్లా, ఆఫీస్లో యజమాని వాడు ఆఫీసర్ తిట్టా, ఏడుకొస్తే వీళ్ళు తిడతా ఉన్నారు. ఏడ గోదట్లో పోయి పడతాడు వాడు. ఎక్కడో ఒక దగ్గర ఆడికి ఊరట కలగాలి కదా. ఆ ఊరట మనం కలిగించాలి మొదట. ఆ ఊరట మనం కలిగించాలా. సో ప్రభుపాదులు వారు చెప్పారు, ప్రచారం అంటే ఏంటి అంటే స్వీట్నెస్. స్వీట్గా డీల్ చేయాలి వ్యక్తులతో. సో అందువల్ల మనం ఏంటి అంటే ఏ రకమైనగా ప్రచారం చేయాలా, ఎవరికి ఎట్లా ఏం చేయాలా. అందుకని మనం ఏంటి అంటే ప్రభుపాదుల వారు బుక్స్ చదవాలి. ప్రభుపాదుల వారు ఆయన ఒక్కో వ్యక్తితోటి ఎంత సమయస్ఫూర్తితో. ఒకసారి నగర సంకీర్తన చేస్తూ పోతున్నారంట. పోతూ ఉంటే దానికి ప్రోగ్రాంకి ప్రభుపాదుల వారు బోర్డు పెట్టారంట. ఏమని అంటే వరల్డ్ పీస్ కోసం నగర సంకీర్తన. ఆ పోలీసులు అధికారులు వచ్చి వరల్డ్ పీస్ అని చెప్పి ఇంత పెద్దగా డ్రమ్ములు ఇవన్నీ కొడతా మీరు అరిచేసుకొని కేకలు పెట్టేస్తే ఇక్కడే పీస్ లేదు, ఇంకా వరల్డ్ పీస్ ఏంటయ్యా అన్నారంట. అదే మనంగానైతే నగర సంకీర్తన విశ్వానికి శాంతిని చేకూరుస్తుంది, దామ్ దూమ్ అని చెప్పి వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ చేసి గొడవలు చేసి అది చేసి ప్రభుపాదులు వారు అన్నారంట, డ్రమ్స్ గిమ్స్ ఏం కొట్టద్దు, కీర్తన కూడా చేయం, మనం జపం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాళ్ళు ఇమీడియట్గా ప్లీజ్ అయిపోయారంట. ఏమనంటే చెప్పంగానే స్వామీజీ టక్కని చెప్పి ఆపేశారు. అదే పోలీస్ తోటి గొడవ పడి ఉంటే ఆడు ఇంకెప్పుడు కనిపించినా కానీ అసలు ఎంకరేజ్ చేయడు, ఎప్పుడు కనిపించినా ఎంకరేజ్ చేయడు. ఏమో నగర సంకీర్తన పెద్దగా హరే కృష్ణ మంత్రం సేమ్ పవర్, సేమ్ ఇది. ఆ పరిస్థితి అట్లా ఉంది, ఓకే తగ్గు, ఏం పర్వాలేదు. అల్టిమేట్గా ప్రచారకుడు అన్నటువంటి వ్యక్తి ఏంటి అంటే ఏదో ఒక రకంగా ఆత్మలను కన్విన్స్ చేసి కృష్ణుడి దగ్గరికి తీసుకురావాలా. ఆ సంకల్పంతో ప్రచారం చేసినప్పుడే ఆ ప్రచారం అన్నటువంటిది విజయవంతమవుతుంది. నేను ప్రచారం చేస్తున్నాను, నాకు ఫాలోవర్స్ కావాలా, అందుకోసం నేను ప్రచారం చేస్తున్నాను ఇంకోటి ఆశించి, నేను ప్రచారం చేస్తున్నాను, నేను గొప్ప మంచి ప్రచారకుడు అనిపించుకోవాలి. ఇవేవి కూడా రిజల్ట్ ప్రొడ్యూస్ చేయవు, ప్రత్యేకించి కృష్ణ చైతన్య ఉద్యమంలో. ఎందువల్ల అంటే ఇది ఒక ప్యూర్ సబ్జెక్ట్. ఇది
నేను ఇంకోటి కూడా చెప్తాను, మీరు కావాలంటే ఏదైనా ఫేమస్ బాబా అయిపోవచ్చు కర్మ బాగుంటే, దేశమంతా మిమ్మల్ని పూజించవచ్చు మీ కర్మ బాగుంటే. కానీ కృష్ణతత్వంలో ప్యూరిటీ అన్నటువంటిది లేకపోతే మీరు ఏ రకమైనటువంటి విజయాన్ని సాధించలేరు. ఎందువల్ల అంటే అక్కడ సబ్జెక్ట్ వేరు. ఆ బాబాల సబ్జెక్ట్ అంతా ఏంటి అంటే అది వ్యాపారం. ఆయన ఏంటి అంటే ఏదో పబ్లిసిటీ చేసుకుంటారు, నలుగురు వాళ్ళనే మనుషులను పెట్టుకుని పబ్లిసిటీ చేసుకొని దాని ద్వారా ఏదో డబ్బు సంపాదించాలా, దాని ద్వారా అది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా. కానీ ప్రభుపాదుల వారు ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్ అని ఎందుకు చెప్పారు? అక్కడ ఆయన అమెరికాకి వెళ్ళారు, ఆయన దగ్గరకు వచ్చారు కొంతమంది, మీరు 4 నియమాలని గురువు గారు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, కొంచెం సడలింపులు చేస్తే మేము లక్షల మంది ఫాలోవర్స్ని తీసుకొని వస్తాం. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? నేను ఇక్కడికి వ్యాపారానికి రాలేదు, జ్ఞానం ఇవ్వడానికి వచ్చారు. ఒక్క వ్యక్తి ఈ నియమాలు పాటించినా కానీ నా మిషన్ సక్సెస్ఫుల్ అయింది అనుకుంటాను, కానీ సడలింపులు చేయను. నేను ఇదే ప్లేస్లో కూర్చొని 23 సంవత్సరాల కిందట ప్రచారం మొదలుపెట్టినప్పుడు ఆ పక్క నుంచి వినిపిస్తూ ఉండేది. నాకు ఏమని వినిపిస్తూ ఉండేది అంటే, ఇది కలియుగం కదండి, పాపాలు చేయకుండా ఎక్కడుంటామండి, మీరు చెయ్యండి, పర్వాలేదండి, మా దగ్గరికి వస్తే అండి భగవాన్ ఉన్నాడు కదండి, మీకు స్కీములు ఉన్నాయండి, ఆ స్కీములు ఒక్కో దానికి కానీ కడితే ఒక్కో స్కీమ్ ఒక్కో దానికండి, పెళ్ళవడానికి ఒక స్కీమ్ ఉంటుందండి, విడాకులకు ఒక స్కీమ్ ఉందండి అని చెప్పి వాళ్ళు. కానీ ప్రభుపాదుల వారు చెప్పింది చూద్దాం. వాళ్ళు చెప్పేది అది. ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, వర్షాకాలం అని చెప్పి తడుస్తూ వెళ్తావా, కలియుగం కదా మీరు పాపాలు చేయకున్నట్టుంటారు అన్నది వాళ్ళ పాయింట్. వర్షాకాలం అని చెప్పి నువ్వు తడుస్తూ వెళ్తావా, ఏం చేస్తావు? వర్షాకాలం గొడుగు పట్టుకుంటాం. ఎండ 40 డిగ్రీలు ఎండలో ఏమైనా గొడుగు తీసుకోకుండా పోతామా? ఎండాకాలం కదండి, ఎండలో పోకుండా ఉంటామా అండి? పోండి, వడదెబ్బ తగిలిన తర్వాత మా హాస్పిటల్కి రండి, మేము ఒక 40,000 వేస్తామండి బిల్లు. ఇదే కాదు కదా. ఎండాకాలం అయితే మనం ఎట్లా రక్షించుకోవాలో దానికి ఆల్టర్నేటివ్ చూసుకొని మనం వెళ్తాం. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు అంటే, కలియుగం అని చెప్పి పాపాలు చేస్తే తప్పించుకునే దానికి అవకాశం లేదు నాయనా. సత్యయుగంలోనైనా మంటల్లో చేయబెడితే కాలుతుంది, త్రేతాయుగంలో అయినా మంటల్లో చేయబెడితే కాలుతుంది, ద్వాపర యుగంలో అయినా మంటల్లో చేతులు పెడితే కాలుతుంది, కలియుగం అయినా కానీ మంటల్లో చేతులు పెడితే కాలుతుంది. కానీ మంటల్లో చేయి పెట్టకుండా ఎట్లా ఉండాలా అనేటువంటిది నేర్చుకోవాలా. కలియుగం అన్న తర్వాత కలి ప్రభావం నా మీద పడకుండా ఉండాలా అంటే అది కృష్ణ కవచాన్ని ధరించాలా, కృష్ణ నామాన్ని చేయాలా అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్పారు. అక్కడేంటి, అక్కడ కంప్లీట్గా చీటింగ్, అది కైతవ ధర్మం. కానీ మనం యథార్థాన్ని ప్రచారం చేయాలా. యథార్థాన్ని ప్రచారం చేయాలా అంటే ఖచ్చితంగా ప్యూరిటీ ఉండాలా, ప్యూరిటీ ఉండాలా. సో ఎవరి ముందు మనం ఏం మాట్లాడాలా, పబ్లిక్లో ఏం మాట్లాడాలా, నలుగురు ఉన్నప్పుడు మేనేజ్మెంట్లో ఏదన్నా చిన్న ఇది ఉంటే అవి పబ్లిక్లో మైక్ పెట్టుకొని మాట్లాడాలి కాదు. ఏంటి ప్రచారకుడు అన్నటువంటి వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి తత్వాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలా. అందుకని చెప్పి మొట్టమొదటి లక్షణం ప్రచారకుడికి ఉండాల్సినటువంటిది ఏంటి అంటే దేశకాల జ్ఞాని. దేశ కాలాన్ని బట్టి, పరిస్థితి సర్కమ్స్టెన్స్ని బట్టి మాట్లాడతాడు, వ్యక్తుల్ని బట్టి మాట్లాడతాడు. ఏ వ్యక్తికి ఎంత మోతాదిస్తే తీసుకుంటాడు. సో ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటి అంటే యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మంత్రాన్ని చెప్పించండి. తర్వాత ఆత్మ గురించి అందరూ చాలా సబ్జెక్ట్ కవర్ చేశారు, వెరీ గుడ్, వండర్ఫుల్. సో ఆత్మ అది ఉన్న దానివల్లే చైతన్యం అనేది ఉంది శరీరంలో. ప్రభుపాదుల వారు సింపుల్గా చెప్తారు, ఎవరైనా చనిపోతే బాడీ అక్కడే ఉంది, పోయాడు అన్నది. ఎవరు పోయాడు? నువ్వు బాడీనే వ్యక్తి అని అనుకుంటే బాడీ అక్కడే ఉంది కదా, మరి ఎవరు పోయారు? ఆ చైతన్యం, జీవ చైతన్యం పోయింది. సో ఆ జీవ చైతన్యం యొక్క లక్షణాలు ఏంటి చాలామంది కవర్ చేశారు. ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్. ఫీలింగ్ అనుభూతి, విల్లింగ్ కోరుకోవడం, థింకింగ్ ఆలోచన. ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడే ఆత్మ ఉన్నట్టు లెక్క. ఈ 3 లక్షణాలు లేకపోతే ఆత్మ లేదు. ఇప్పుడు ఏదైనా
జడ పదార్థానికి కొడితే రియాక్ట్ అవ్వదు. అదే మనల్ని చూరికి అట్లా గెలినా కానీ పెద్ద రాద్ధాంతం చేసి. ఎందువల్లంటే చైతన్యం ఉంది. సో ఈ రకంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఆత్మ గురించి చాలా విషయాలు మనం వివరించవచ్చు. సో మొదట ఏంటి అంటే ప్రచారకుడు ఆ వ్యక్తి మన పట్ల గౌరవము, ప్రేమ ఇవన్నీ కలిగేటట్టుగా మొదట ప్రచారకుడు చేసుకోవాలా. చేసుకున్న తర్వాత అప్పుడు తత్వాన్ని మెల్లిగా ఇవ్వాలి. మేము చిన్నప్పుడు కూడా డాక్టర్ ఏంటి అంటే ఇంజెక్షన్కి వెళ్తే ఆయన డ్రాయర్లో కొన్ని చాక్లెట్స్ పెట్టుకొని ఉండేవాడు. ఫస్ట్ ఆ చాక్లెట్ తీసి ఇచ్చేవాడు. అట కాకుండా ఎనిమల్ డాక్టర్ ఉంటాడు చూడండి, పెద్ద సిరంజ్ ఒకటి. ఆ పిల్లోడు ఎంటర్ అవ్వగానే నీకే ఇది వాడు అక్కడి నుంచి డోర్ల నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు వీధిలో పడి. సో ఆయన చాక్లెట్ అంటూ ఆ చాక్లెట్ వాడి చేతికిస్తూ ఎప్పుడే వేసేవాడు ఇంజక్షన్. తెలిసేది కాదు. ప్రభుపాదుల వారు కూడా అదే చేశారు. ప్రపంచానికి కృష్ణ చైతన్యం అన్నటువంటి ఇంజక్షన్ని జనాలకు తెలియకుండా ఇచ్చేశారు ఆయన. వాళ్ళందరూ మారిపోయారు. చాలా స్వీట్ వేలో ప్రజెంట్ చేశారు శీల ప్రభుపాదుల వారు. అందుకని మనం ఏంటి అంటే శీల ప్రభుపాదుల వారి ఉత్తమ ప్రశ్నలు, ఉత్తమ సమాధానాలు, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం ఇవన్నీ కూడా మనం చదవాలా. ఎట్లా ప్రభుపాదుల వారు ప్రజెంట్ చేశారు. నేను ఎన్నో సందర్భం ఎంతో సమయస్ఫూర్తి ప్రభుపాదుల వారు. ఒకసారి టొరంటోలో పెద్ద చర్చి అది కృష్ణ మందిరంగా మార్చేస్తే ప్రెస్ వాళ్ళందరూ వచ్చారు. మీరు ఇక్కడికి మత మార్పిడికి వచ్చారా అన్న. అదేం లేదు. నిజమైన మతం చెప్పడానికి మీ ఉద్దేశంలో నిజమైన మతం అంటే ఏంటి? 3 పూట్ల 3 రొట్టె ముక్కలు కావాలని భగవంతుడిని ప్రార్థిస్తే అది వ్యాపారం అవుతుంది. ఏమీ కోరుకోకుండా భగవంతుడిని సేవించడమే నిజమైన మతము. దాన్ని నేను బోధించడానికి వచ్చాను. బాగుంది. మరి జీసస్ క్రైస్ట్ గురించి మీ ఉద్దేశమే? నిజంగా ప్రభుపాదులు వారు నిజాయితీగా చెప్పారు సమాధానం. అంటే మనం ఏదో ఆ సందర్భానికి జస్ట్ ఏదో తప్పించుకునేదానికి కాదనమాట. మేము జీసస్ క్రైస్ట్ గురువుగా భావిస్తాం. ఇప్పుడు టైం అండ్ సిచ్యుయేషన్ అండ్ ప్లేస్ను బట్టి భగవంతుడు రకరకాల వ్యక్తులను పంపిస్తాడు. జీసస్ క్రైస్ట్ కూడా భారతదేశానికి వచ్చాడు. కాశ్మీర్లో శాస్త్రాలన్నింటినీ అధ్యయనం చేశాడు. ఆయన బైబిల్లో కూడా ఒక స్టేట్మెంట్ ఉంటుంది అన్నమాట. ఇంకా చెప్పడానికి చాలా ఉంది, మీకు అర్థం కావద్దు కాబట్టి ఇంతటితో నేను ఆపేస్తున్నాను. తర్వాత ఇంకోసారి దగ్గర ఉంటుంది. ఆయన ఆధ్యాత్మిక గ్రంథాలను రోజు అధ్యయనం చేస్తూ తన అనుచరులకు బోధించేవాడు. ఏంటి ఆధ్యాత్మిక గ్రంథాలు? సో గురువుగా భావిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ ఓకే సాటిస్ఫై అయిపోయి వెళ్ళిపోయారు. కానీ మరుసటి రోజు రాధాకృష్ణ విగ్రహాలు అక్కడ చర్చిలో ఆల్టర్లో పెట్టాలి. ఆ వెనకాల గోడకి సిలువ ఉంది. ఆ సిలువకి జీసస్ క్రైస్ట్ బొమ్మ ఉంది. ఈ రాధాకృష్ణ విగ్రహాలు అక్కడ పెడితే ఏమవుతుంది? అపరాధం కదా అది. సో ఒక గురువుగా అంగీకరించాం. భగవంతుడి మీద విగ్రహం ఉంటే అది అపచారం. సో ప్రభుపాదులు వారు చూసి ఆ సిలువ తీసేయండి అని. ఈ లోపల ప్రసళ్ళు వచ్చారు. మీరు చాలా కుటీలత్వంగా ఉన్నారు, నిన్నేమో గురువు అన్నారు, ఈరోజు తీపిచ్చేస్తున్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు గంభీర వదనంతో గంభీర వాయిస్తోటి ఏం చెప్పారు నిన్న అన్నారు. యు సెడ్ జీసస్ క్రైస్ట్ ఇస్ గురువు. ఈరోజు కూడా అదే చెప్తున్నాను. నిజమైన శిష్యుడు ఎవరైనా ఒక గురువుని ఆ రకంగా సిలువేస్తే చూసి ఆనందంగా ఉండగలడా? నేను చూడలేను, దయచేసి తీసేయండి. నేను చూడలేను, దయచేసి తీసేయండి. ఈ ప్రెస్ వాళ్ళు కూడా వెళ్ళిపోయి తీసేసారు. ప్రెస్ వాళ్ళే వాళ్ళు ఈ మాట వినగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళు కూడా బరబరా ఎక్కేసి దించేశారు. ప్రోగ్రామ్ సాఫీగా జరిగిపోయింది. మనం వెళ్ళింత మొదటిసారి కలవంగానే ఆ బాబాలు తప్పు, లేకపోతే దేవీ దేవతలను పూజించకూడదు, కృష్ణుడి దేవ, అవన్నీ మొదట్లో చెప్పేటివి కాదు ఆ సబ్జెక్ట్స్.
మొదట నువ్వు చెప్పాల్సింది వాడిని ఈ యొక్క సంస్థలోకి తీసుకురావాలి, ఈ తత్వంలోకి తీసుకురావాలి. జస్ట్ నువ్వు హరే కృష్ణ మంత్రం నువ్వు చెప్పాల్సినవి బోల్డన్ ఉన్నాయి. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖం. నువ్వు బాధల గురించి చెప్పు, ప్రతి ఒక్కడు కనెక్ట్ అయిపోతాడు. ఎందువల్లంటే బాధలు లేనోడు లేడు కలియుగంలో. ఇంతకుముందు వేరే విషయమేమో. బాధల గురించి చెప్పండి. ప్రపంచంలో ఏం బాధలు ఉన్నాయి, ఏమున్నాయి, అది ఉన్నాయి, వాటన్నిటి కూడా నీకు ఉపశమనం కావాలంటే కృష్ణుడికి శరణాగతి పొందు, నామం చేయి, ప్రశాంతంగా ఉంటావు. ఇవి చెప్పండి. నేను చాలా డీప్ సబ్జెక్ట్ చెప్పి నేను పండితుణ్ణి అని చెప్పి నిరూపించుకోవాలా? మనం ఏం నిరూపించుకుంటామయ్యా? ఇంకొకటి కూడా ఒకటి ఉంది. మనం ఎంత ప్రచారం చేసినా ఏం చేసినా కానీ ఎప్పుడు కూడా ఎవరో ఒకరు వచ్చి అంటారు అనమాట, ప్రభుజీ సూపర్ అంటారు. అది బుర్రలోకి తీసుకోకూడదు. అది దయచేసి అది కూడా అర్థం చేసుకోండి. ఏ రోజు మనం సూపర్ అనేది బుర్రలోకి తీసుకోవడం మొదలు పెడతామో ఆ రోజు నుంచి పతనం మొదలవుతుంది అన్నమాట. ఏదైనా కానీ ఓనర్ మనం కాకుండా ఓనర్షిప్ని క్లెయిమ్ చేస్తే అదేమన్నా న్యాయమా చెప్పండి? నువ్వు భగవద్గీత నుంచి మాట్లాడాలా, భాగవతం గురించి మాట్లాడాలా, పురాణాల గురించి మాట్లాడాలా, ఉపనిషత్తుల గురించి మాట్లాడాలా, వేదాల గురించి మాట్లాడాలా, వేటికైనా కానీ ఆథర్ నువ్వా చెప్పండి? ఎవరు ఆథరు? భగవంతుడు. ఆ భగవంతుడు ఆయన అయితే ఆయనది నువ్వు ప్రజెంట్ చేస్తూ నువ్వు ఓనర్ లాగా ఫీల్ అయిపోతే చాలా డేంజర్. ఎప్పుడు కూడా ప్రచారంలో ఇంకోటి ఏంటి అంటే, చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ఈ అవకాశం నాకు లభించింది, తృణాదపి సునీచైవ తరోరేవ సహిష్ణున అమానేన మానదేన కీర్తనీయ సదాహరి. తృణము కన్నా నేను హీనము, చెట్టు కన్నా ఓర్పుతోటి. ప్రచారంలో పరీక్షలు కూడా ఉంటాయి. అందరూ వెల్కమ్ చేయరు. కొంతమంది తిట్టుతారు కూడా, భరించాలా. నేను నిన్న ఒక ప్రభు ఏదో చెప్తూ ఉంటే వింటా ఉన్నాను. ప్రభుపాదుల వారు ఎంత భరించారు ఈ తత్వాన్ని ప్రపంచానికి ఇవ్వడానికి. న్యూయార్క్లో ప్రభుపాదుల వారు ఉన్నటువంటి ప్రదేశం జస్ట్ ఇంత రూమ్ అంట, చిన్నది, 8x8 సైజ్ అంట. మళ్ళా కిచెను బాత్రూము లేదు అక్కడ. కిచెను బాత్రూము ప్రభుపాదుల వారికి దొరికింది నడిచి వెళ్తే 20 నిమిషాలు పడుతుందంట. ఆయన ఉండడానికి అది కిచెను బాత్రూమ్ 20 నిమిషాలు పడుతుంది వెళ్ళడానికి. ఎముకలు కొరికేసే చలి అంట. ఒక్కోసారి ఆ చలిలో బయటకు వెళ్ళలేక తడిగుడ్డతోటి బాడీ తుడుచుకొని నేను ఉండిపోయాను. ఎన్నో నెలలు పండ్లు దొరకలేదు, ఆహారం లభించలేదు. నేను బంగాళదుంప తింటా ఉన్నానని చెప్పి రాశారు డైరీలో. జస్ట్ బంగాళదుంప, పొటాటో. ఎన్నో రోజులు ఎందుకోసం ఆయన అన్ని త్యాగాలు చేశారు. ఆయనకేం బృందావన్ రాధా దామోదర్ మందిరంలో తద్ధామం బృందావనం, భగవంతుని యొక్క శాశ్వత ద్వారం, బృందావనాన్ని వదిలిపెట్టి కృష్ణుడు ఎప్పుడు కూడా వెళ్ళడు. ఆచార్యులు చెప్తూ ఉన్నారు. ఈయన అక్రూర మహాశయుడితోటి వెళ్ళింది కృష్ణుడు, ఛాయా కృష్ణుడు. ఎట్లాగా సీత రావణాసురుడితో వెళ్ళిన ఆమె సీతమ్మ తల్లి ఛాయా సీతో బృందావనం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఛాయా కృష్ణుడు అంట. నారాయణ అంశ యాక్చువల్, కృష్ణుడు కాదు. కృష్ణుడు అసలు బృందావనాన్ని వదిలిపెట్టలేదు. అటువంటి ధామంలో ఆయన ఉండి ఎందుకోసం ఇంత త్యాగం చేసి వెళ్ళాడు అంటే ఈ కృష్ణతత్వం. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ప్రభుపాదుల వారు ఎంత కష్టపడ్డారు ఈ తత్వాన్ని ఇవ్వడానికి. నా కష్టమే ఉంది. మన సీనియర్స్ ఎంత కష్టపడ్డారు, మన గురువులు ఎంత కష్టపడుతూ ఉన్నారు. చూడండి, గురు మహారాజ్ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మలేషియా వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తక్షణం మళ్ళీ అనారోగ్యం, మళ్ళా హాస్పిటల్లో నుంచే క్లాసులు ఇస్తూ ఉన్నారు. వెళ్తే ఇన్స్పిరేషన్ అవుతారు జనాలు అంటే వెళ్తూ ఉన్నారు, పెయిన్ తీసుకుంటూ ఉన్నారు. సో మొట్టమొదట ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటి అంటే, టైం అండ్ ప్లేస్ అండ్ సర్కమ్స్టెన్స్ని బట్టి మనం ప్రచారం చేయాలా. ఆ క్వాలిటీని మనం తెచ్చుకోవాలి. ప్రచారకులు అన్నటువంటి వాళ్ళు కొత్తగా వస్తారు, వెళ్ళి ప్రభు, ఆ ప్రభు, ఈ ప్రభు, ఏదో ప్రాబ్లం ప్రభు, ఎందుకే నీకే. ప్రభుపాదులు వారు చెప్పారు, హనీ బీలాగా ఉండాలా.
తేనెటీగా ఎక్కడ మాధుర్యం దొరుకుతుందా అని తిరుగుతూ ఉంటుంది. భక్తుడు కూడా అట్లాగా తేనెటీగలాగా ఉండాలి, మకరందం కోసం ప్రయత్నించాలి. మామూలుగా మలము మూత్రం అన్ని మీద వాళ్తుంది అనమాట. కొంతమంది మెచ్యూరిటీ లేకుండా ఎవడన్నా డివోటీ కనిపిస్తే. ఇంకోటి కూడా ప్రచారంలో కాంపిటీషన్ ఒకటి వస్తుంది. ఎప్పుడైనా హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఆయనకి ఎక్కువ ఫాలోవర్స్ అయిపోతారేమోనని ఆయన తక్కువ పరచడానికి మనం ఏంటి అంటే ఆయన గురించి ఏదో 4 మాటలు చెప్పేసేది తప్పుగా. అది కరెక్ట్ కాదు. ఇటువంటివి హిస్టరీలో ఎన్నో చూసేసాం. ఇంకన్నా మెచ్యూరిటీ రావాలా. ఒకటే ఆలోచన ఉండాలి ప్రచారకుడికి, ఏంటి అంటే ఎదుటి వ్యక్తిని ఏదో ఒక రకంగా కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళాలి, ఇంకా అంతకు మించి ఇంకోట్లేదు. నేను ఎప్పుడో ఒకటి చెప్తాను. ఐన్స్టైన్ ఆయన ఏదో సెమినార్లు ఇస్తున్నాడంట. 4 సెమినార్లకు వెళ్ళాడంట ఒకరోజు. ఆ 4వ సెమినార్కి వచ్చేసరికి తలనొప్పి వచ్చేసిందంట. 5వ సెమినార్కి వెళ్ళి ఇవ్వాలా. అప్పుడు 5వ సెమినార్ దగ్గరికి వెళ్ళాలంటే డ్రైవర్తో అన్నాడు, రే బాయ్ తల విపరీతంగా నొప్పిగా ఉందిరా, నేను వెళ్ళి సెమినార్ ఇవ్వలేనేమో అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, సార్ మీరేమనుకోకపోతే నేను ఇచ్చేస్తాను సెమినార్ 5వ. ఏంట్రా నువ్వు డ్రైవర్, నువ్వు ఇచ్చేస్తావన్న? రోజు వింటున్నా కదా సార్, రోజు వింటున్నా కదా సార్ ఇచ్చారు. సరేరా అని చెప్పి డ్రెస్సులు మార్చుకున్నారంట. ఈయన ఐన్స్టైన్ కొంచెం ముందు ఆయన డ్రైవర్ సీట్లో కూర్చున్నాడంట. ఈ డ్రైవర్ వెనకాల నుంచి టక్కన డోర్ తీసుకొని వెళ్ళిపోయి స్టేజ్ ఎక్కేసి ఫటాఫట మాట్లాడేశాడు. వాళ్ళందరూ స్టన్ అయిపోయి ఎవడో ఒక్కడు, సార్ ఐ హ్యావ్ ఎ డౌట్ అన్నాడంట. డౌట్ ఉంది నాకు అన్నాడు. ఆ డౌట్ అడిగితే వీడు చెప్పలేడు. అయితే వీడు చాలా తెలివైనోడు. ఏమన్నాడు తెలుసా? ఇట్స్ ఎ వెరీ సిల్లీ డౌట్, నేను చెప్పను, నా డ్రైవర్ చెప్తాడని చెప్పి ఈ స్టేజ్ దిగి వచ్చేసాడు. ఐన్స్టైన్ ఈ లోపల రిలాక్స్ అయిపోయి వెళ్ళిపోయి స్టేజ్ ఎక్కేసి చెప్పేశాడు అనమాట డౌట్. మనం ఆ డ్రైవర్ లాంటి వాళ్ళం. మనం ఆ డ్రైవర్. నిజమైన సైంటిస్టు ఈ కృష్ణ చైతన్య ఉద్యమానికి ఎవరు అంటే శ్రీల ప్రభుపాద్. ఆయన నిజమైన సైంటిస్టు. ఆయనకు మొత్తం తత్వం తెలుసు. ఆయనది మనం కాపీ కొడుతున్నాం, మనం దేనికి క్రెడిట్ తీసుకోవాలి. అందుకని ప్రచారకుడు ఎప్పుడూ కూడా తల్లోకి అహం తీసుకోకుండా, ఎంతమంది అన్నావు నీ ఫాలోవర్స్, నో ప్రాబ్లం. శాస్త్రాలు ఇవన్నీ చదివినప్పుడు మనకు అటువంటి కరప్ట్ కాకుండా చైతన్యం శాస్త్రం మనల్ని కరెక్ట్ చేస్తుంది, కరప్ట్ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్, నారదముని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టుగా ఎక్కడ సందర్భం మనకు కనపడదు. భగవంతుడు ఎక్కడైనా ఉందే నారదముని భగవంతుడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కానీ ప్రహ్లాదుడు ఎవరు? నారదముని యొక్క శిష్యుడు. కానీ ప్రహ్లాదుని భగవంతుడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. మనం లాంటి ఇమ్మెచ్యూర్ శిష్యులుగానైతే గురువు గారి కన్నా చెప్పకూడదు, కానీ ఆయనకు కూడా లేని అవకాశం. ఎప్పుడన్నా నారదముని స్వామి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అదే నేను ప్రహ్లాదుని నన్ను కూర్చోబెట్టుకున్నాను. అంటే ఏదో పెద్దోళ్ళు చెప్తారు కదా ఒక సామెత, గురువుని మించిన శిష్యుడని, అది వర్తిస్తుంది మన విషయంలో. ఇంకొక ప్రిన్సిపల్ కూడా, శిష్యుడు ఎవరైనా కానీ గురువు దగ్గర నుంచి వచ్చినటువంటి కృపను గుర్తించకుండా గురువుని నిందిస్తున్నాడంటే ఆ రోజు నుంచి వాడి పతనం కూడా స్టార్ట్ అయింది. ఆ గ్రాటిట్యూడ్ ఎప్పటికీ ఉండాలి. అది నేను చెప్పింది కాదు, ప్రభుపాదుల వారు చెప్పారు. ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు, గురువు యొక్క రుణాన్ని ఎట్లా తీర్చుకోగలవని. ఎప్పటికీ రుణగ్రస్తుడివే అంటాడు. ఏంటి అట్లా అంటారంటారు? గురువు ఎవరు ఏమిచ్చాడు నీకు? కృష్ణుని ఇచ్చాడు. కృష్ణునికి సమానమైంది కానీ అధికమైంది కానీ ఉంటే ఇచ్చి రుణం తీర్చుకోవచ్చు. కానీ నువ్వు కృష్ణునికి సమానమైంది లేదు, అధికమైంది లేదు. నువ్వు ఇచ్చి రుణం తీర్చుకునేదానికి గురువుకి ఎప్పుడు నువ్వు రుణపడే ఉంటావు. గురువుకి ఎప్పుడు రుణపడే ఉంటావు. సో మనం ఏంటి అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంస్థలో మనల్ని ఉద్ధరింపజేసుకునేదానికి మనం వచ్చాము. ఈ సత్యాలన్నీ అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మన చైతన్యాన్ని మలుచుకొని మనం ముందుకు వెళ్ళకపోతే మనము ఉద్ధరింపబడము, ఇతరులకు కూడా మనం ఏమీ సహాయం చేయలేము. అందుకని ప్రతి ఒక్క భక్తుడు కూడా ఏంటి అంటే ఖచ్చితంగా ప్రచారకుడు కావాలా. చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా
యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్, ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడు. ఎందువల్లంటే ఈ ప్రపంచం నాశనం అయిపోతూ ఉంది. మొన్న నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్, ఒక కషాయ అంగడి ముందు ఒక గొర్రెని నరికేస్తుంటారు, ఇంకో గొర్రె అది మేస్తూ ఉంటుంది. దానికేం అసలు ఏమి, ఇంత అరాచకాలు జరిగిపోతున్నాయి, ఇంత దుర్మార్గాలు జరిగిపోతున్నాయి. నేను ప్రచారం చేయాలా, ఈ వ్యక్తుల్ని ఈ యొక్క భవసాగరం నుంచి నేను కాపాడాలా? పూర్వాచార్యులందరూ కూడా దీని మీద తప్పించారా లేదా? మరి మనం తప్పిస్తే మనం ఎంతమందిని భక్తుల్ని చేస్తున్నాం? ఎంతమందిని భక్తుల్ని చేస్తున్నాం? గౌతమ్, నువ్వు ఇస్కాన్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 16 మాళ్ళు 16 సంవత్సరాలు. ఎంతమంది భక్తుల్ని చేసావు ఇంతవరకు? సో మనం ఏంటి అంటే, ఉద్యమం ఏంటి? పోలీసుడు ఏం చేయాలా? చట్టాన్ని కాపాడాలా? మనం ఈ యొక్క ఉద్యమం మానవ జాతిని జీవుల్ని కాపాడడానికి పుట్టినటువంటి ఉద్యమం. సో మనం ఏం చేయాలా అంటే, ఈ తత్వాన్ని ఇచ్చి కృష్ణుణ్ణి వాళ్ళకు పరిచయం చేసి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి తప్పించాలా. అప్పుడు ఆచార్యుల ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి. శ్రీరంగంలో ఆ మహమ్మదీయులు వచ్చారంట. వస్తే మూల విరాటం ధ్వంసం చేయాలనుకున్నారు. వీళ్ళు ఏం చేశారు? ఆ గర్భగృహంలోకి పోకుండా ద్వారాలన్నిటికీ కూడా గోడలు కట్టేశారు. అది కూడా గోడలాగా చేశారు, లోపలికి వెళ్ళడానికి లేకుండా. ఉత్సవమూర్తిని ఒక భక్తుడు తీసుకుని వెళ్తా ఉన్నాడు. వీళ్ళు భక్తులందరూ కూడా అడ్డంగా నిలబడ్డారు లోపలికి ఆ మహమ్మదీయుల్లో పోకుండా ఉండడానికి. దగ్గర దగ్గర 10,000 మందో 12,000 మందినో శిరస్సులు ఖండించేశారు. ఆ శవాల గుట్ట కింద ఈ భక్తుడు ఆ ఉత్సవమూర్తిని పెట్టుకొని దాచుకొని ఉన్నాడంట, దాముకొని ఉన్నాడు. అటువంటి త్యాగాలు మనం ఏమైనా చేయగలమా చెప్పండి? మనం ఇంకొకరి ప్రాణాలు తీయకుండా ఉంటే చాలు, మన ప్రాణాలు ఇవ్వడం తర్వాత. ఇక్కడ ప్రాణాలు గీనాలు ఏం లేదు. జస్ట్ టైం ఇచ్చి మనల్ని మన ఇవన్నీ పాటించి మన జన్మని మనం సార్థకం చేసుకొని ఇతరులకు కూడా ఈ మార్గాన్ని చూపించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. సో అందుకని ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది, మాతాజీస్ అయితే మీ పక్కింటి వాళ్ళకి చెప్పండి, మీ బంధువులకు చెప్పండి. ఫోన్లు ఉన్నాయి కదా, ప్రచారానికి వచ్చేసి వ్యాసాసనం మీద కూర్చొని చెప్పాల్సిన అవసరమే ఏం లేదు. మనం ఏదన్నా ఒక సినిమా చూసేసి వచ్చేసి బాగుందంటే మన ఆడబిడ్డకో లేకపోతే ఇంకోరికో ఫోన్ చేసి, ఏమ్మాయ్ ఆ సినిమా చూసావంటమ్మాయ్, అబ్బో, మార్కెటింగ్. కృష్ణుని జీవిత చరిత్రల కన్నా గొప్ప సినిమా ఏముంటుంది ఈ ప్రపంచంలో? భాగవతం కన్నా గొప్ప సందేశం ఏముంటుంది ఈ ప్రపంచంలో? సో దాన్ని మనం ఒకటి చదువు కథ నలుగురికి ఫోన్ చేసి చెప్పండి, మోటివేట్ చేయండి, వాళ్ళని భక్తులకు తీసుకురండి. అట్లా చేయగలిగిన రోజు ఎంతమందిని కృష్ణ భక్తుల్ని మనం చూడగలం. సో ప్రతిరోజు రాధా గోపీనాథ్ని ప్రేయర్ చేయాలి. మనం ఏంటి అంటే, ఆ శ్రీల ప్రభుపాదుల వారు జీవకరుణ అన్నటువంటిది ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క భావన, నాలో ఒక 0.1% అన్నా కృష్ణ నాకు ఇవ్వు, ఆ రకంగా అయినా నేను జీవులకు ఉపయోగపడాలా ఈ జీవితం. 0.1%. 3 పూట్ల బ్రహ్మాండమైన ప్రసాదం తింటేనే మనం ఏం చేయలేకుండా ఉన్నాం. ఆయన కొన్ని నెలల పాటు పొటాటో తిని, ఆయన బంగాళదుంప తిని ఆయన ప్రచారానికి నిలబడ్డారు అంటే మహానుభావుడు. ఎంత త్యాగం అది. సో అందుకని నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీ అందరూ కూడా సీరియస్గా తీసుకోండి. మనం సీరియస్గా ఈ ట్రైనింగ్ పొందుతూ అదే టైంలో ఈ యొక్క ప్రచారాన్ని కూడా చేసి కొంతమంది వ్యక్తుల్లో మార్పు తీసుకొచ్చి కృష్ణ భక్తులుగా మార్చడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలా. ఇంకా సమయం వస్తుంది, ఎప్పటికొస్తుంది సమయం అయిపోయింది. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహ నిశ్చయ ధైర్య, ఉత్సాహంతో, నిశ్చయంతో, ధైర్యంతో ఈ యొక్క సందేశాన్ని ఇతరులకి తీసుకెళ్ళడానికి, మనం పాటిస్తూ ఇతరులకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, హరే కృష్ణ.
నేను ఫస్ట్ ఏంటి అంటే ఒక్కొక్క టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద మీ అవగాహన ఏంటి అనేది ఒక 4-5 వీక్స్ అయిన తర్వాత నెక్స్ట్ సిస్టమేటిక్గా ఆత్మ అనే దాని మీద ఏం శ్లోకాలు కోట్ చేయొచ్చు, ఏం కథలు చెప్పచ్చు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మళ్ళా క్లాసెస్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఎంత వాళ్ళు తీసుకోగలరు, ఏంటి, ఎవరికి ఎట్లా చెప్పాలి ఏంటి అనేది ఒక అవగాహనతో ముందుకెళ్ళచ్చు అనమాట. సో నెక్స్ట్ వీక్ టాపిక్ ఏంటి అంటే నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉంది ఫస్ట్ చాప్టర్ మీద. దాని తర్వాత వీక్ టాపిక్ ఏంటి అంటే పరమాత్మ. శ్యామ్